బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. 23వ తారీఖు ఆదివారం ఏకాదశి. చూస్తూ చూస్తూ వరలక్ష్మి వ్రతం కూడా అయిపోయింది, ఏకాదశి వచ్చేసింది. ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయో. అయితే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారని చదవటం జరిగింది. అయితే ఈ పుత్రదా ఏకాదశి వైశిష్ట్యం ఏమిటో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎలా స్వామివారి ఆరాధన చేసుకోవాలి? తప్పకుండా పద్మిని. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా విశేషమైందే. అష్టమి తిథి నుంచి తీసుకుంటే మనకి చవితి, నాగ పంచమి కూడా జరిగింది నిన్నే. అలా ప్రతి ఒక్క తిథి కూడా చాలా విశేషమైంది మనకి. ఇప్పుడు ఈ వచ్చే ఆదివారం రోజు అంటే 23వ తారీఖు పుత్రదా ఏకాదశి అని ఎందుకన్నారంటే, ఎవరైతే తన కామ్యం అంటే పుత్రులు కావాలి అనే కామ్యం నెరవేరాలి అనుకుంటే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తప్పకుండా సంతానం కలుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది అని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పటం జరిగిందనమాట. ఎవరైతే ఉపవాస దీక్ష చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పారనమాట. అలా చెప్పటం జరిగింది. అలా ఆచరిస్తున్న వాళ్ళకి ఎంతో మందికి కూడా జరుగుతూనే ఉంది. ఈ ఏకాదశి అనేది అత్యంత శక్తివంతమైనది. ఎవరైతే ఉపవాస దీక్షలు, అందులో ప్రతిసారి నేను నీ గురించి చెప్తూ ఉంటాను పద్మిని, దానికి మన సంకల్పం గొప్పదైతే స్వామి అలా దారిస్తూనే ఉంటారు. అలా నీకు ఇప్పటి వరకు ఏకాదశి తిథుల్లో అడ్డు అనేది కూడా రాకుండా స్వామి కాపాడారు అని అంటే అది మిరాకిల్, గ్రేటెస్ట్ మిరాకిల్. 2.5 years 3 years నుంచి చేస్తున్నట్టున్నాను. ఒక్కసారి అడ్డు రాకపోవటం, 15 రోజులకు ఒకసారి వచ్చినా కూడా ఆ అడ్డు అనేది నీకు అబ్స్టెకల్ కాకుండా స్వామి నీ సంకల్పాన్ని ఎంత బాగా నెరవేరుస్తున్నారంటే, అలా ఎవ్వరు సంకల్పం చేసుకున్నా మనకి స్వామి అవకాశం ఇస్తూనే ఉంటారు. అందులో అత్యంత శక్తివంతమైనది ఈ ఏకాదశి వ్రతం అనేది. ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే ఉపవాస దీక్షతో ఆచరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అలా నెరవేరటం కోసమే ఈ వ్రత దీక్షల్ని భగవంతుడు మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఆ రోజు ఎవరైతే ఉపవాసం చేసి తమ యొక్క సంకల్పం చెప్పుకొని స్వామికి విష్ణు సహస్రనామ పారాయణం కానీ, విష్ణుమూర్తి స్తోత్రాలు కానీ, అలా దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు కానీ ఏవి చదువుకున్నా కూడా తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే మర్నాడు మధ్యాహ్నం పారాయణ సమయం ఉంది. 1 గంట నుంచి పారాయణ సమయం మొదలవుతుంది. సో 1 గంట తర్వాత మళ్ళీ అంటే సోమవారం 1 గంట తర్వాత తినాల్సి ఉంటుంది. 1 గంటన్నర తర్వాత తినాల్సి ఉంటుంది. అలాగే ఆ రోజు చదువుకోవాల్సిన మీకు మంచి ప్రాస్పరిటీ, గుడ్ లక్, పీస్ తీసుకొచ్చే మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ఒకవేళ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినా ఆచరించకపోయినా అందరూ చదువుకోగలిగే మంత్రాన్ని, మంగళకరమైన మంత్రాన్ని చెప్తున్నారు. తప్పకుండా చెప్పండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయ తనోహరి. చాలా అంటే ఇది మంగళకరమైందనమాట. హారతి ఇచ్చినప్పుడు మనం మంగళకరంగా విష్ణుమూర్తికి ఇచ్చుకోవచ్చు. లేదా దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చాంట్ చేసినా కూడా మంగళం కలుగుతుంది, చాలా శుభం జరుగుతుంది అని విశ్వసిస్తున్నాం అనమాట. ఇందులో మంగళం భగవాన్ విష్ణు అంటే మే ఆల్ గుడ్ థింగ్స్, అంటే అన్ని మంచి విషయాలు మనకి విష్ణుమూర్తి ద్వారా జరుగుగాక అనుకుంటున్నాం అనమాట. తర్వాత మెయిన్ గరుడ నుంచి వచ్చే విషయాలు కూడా మాకన్నీ కూడా శుభప్రదంగా జరగాలి అని వేడుకుంటున్నాం. మీ ఆల్ గుడ్ థింగ్స్ కమ్ ఫ్రమ్ ద లార్డ్ విత్ ఐస్, అంటే కళ్ళల్లో నుంచి లోటస్ ఫ్లవర్స్ లాగా రావాలి మాకు దీవెనలు అని కోరుకుంటున్నాం అన్నమాట. ఇలాగా అలాగే శ్రీహరుడు మాకు మంచి చెయ్యుగాక, మంగళం చెయ్యుగాక, మాకంతా కూడా స్వచ్ఛంగా హృదయపూర్వకంగా మేము ఉండేలా చెయ్యుగాక అని కోరుకుంటున్నాం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అలాంటి ఒక అర్థం ఉన్నటువంటి నామం. ఎన్నిసార్లు చదవమంటారు దీన్ని? దీన్ని ఒక 9 సార్లు చదువుకోవచ్చు, 21 సార్లు చదువుకోవచ్చు, అవకాశం ఉంటే 108 సార్లు కూడా చదువుకోవచ్చు. హారతి ఇచ్చినప్పుడు కూడా ఇది చదువుకోవచ్చు. రైట్. అయితే ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ నామాలు చదువుకోవటం.
స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం. చేసుకోవచ్చు. ఒకవేళ విష్ణు సహస్రనామం పారాయణం చేయలేము అని అంటే ఓం నమో నారాయణాయ జపించుకోవచ్చు. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయహారం సర్వలోకైకనాథం. ఇది చదువుకోవచ్చు. ఏం నామం ఉందా ఏం నామం అక్క, ఎంత అసలు బ్యూటీ, అసలు బ్యూటీ. అసలు ఓం నమో నారాయణ చదువుకోవచ్చు, ఇది చదువుకోవచ్చు. నేను చెప్పిన మంగళకరంది అది మనకి ప్రతిరోజు మనం చేసే ప్రేయర్కి ముందు కూడా చదువుకోవచ్చు. ఒకసారి చదువుకోవటం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అద్భుతం. ఖచ్చితంగా స్వామివారికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి. అసలు టాక్సిన్స్ అన్నిటిని కూడా తీసి పడేస్తుంది ఏకాదశి ఉపవాసం కనుక ఉంటే కదా. మొత్తం అన్ని తీసేస్తుంది. చాలా బాగుంటుంది, ప్రయత్నించండి. మరి ఈ పుత్రద ఏకాదశిని మన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.